రెవెన్యూ జేఏసీ ఐక్యత, అమరావతి రెవెన్యూ జేఏసీ ఐక్యత, అమరావతి రెవెన్యూ జేఏసీ ఐక్యత, విఆర్ఓలు విఆర్ఏల ఐక్యత. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. ప్రస్తుతం రాష్ట్రంలో మా రెవెన్యూ ఉద్యోగులు విఆర్ఏలు కానీ విఆర్ఓలు సర్వేలు పడితే ఇబ్బందులపై గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి 19 దాకా కార్యాచరణ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భీమవరం తహసీల్దార్ కార్యాలయం జరిగే 3వ రోజు నిరసన కార్యక్రమంలో నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విఆర్ఏలు విఆర్ఓలు సర్వేలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు అలాగే జిఎస్డబ్ల్యూ ఉద్యోగుల సమన్వయం కోల్పోవడం వల్ల జిల్లాలో కూడా రెవెన్యూ ఉద్యోగులు ఈ జిఎస్డబ్ల్యూ సమన్వయం లేక ఎవరు తోచిన విధంగా వాళ్ళు పనులు చెప్పి మా పని చేయమని వీళ్ళు ఈ పని చేయమని వాళ్ళు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మా విఆర్ఓలు కానీ విఆర్ఓ సర్వేలు కానీ అందువల్ల అంటే నిర్దిష్టమైన మాకు జాబ్ చార్ట్ ఉంది. ఆ జాబ్ చార్ట్ ప్రకారం పనిచేయాలా లేకపోతే మేము ఏ రకంగా పనిచేయాలని అర్థమైన పరిస్థితిలో మేము ఉన్నాము. దీనివల్ల కొంతమంది ఇప్పటికే చాలా మంది యాక్సిడెంట్లు అవడం, నిన్న కాకినాడలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో మేము ఆందోళన చెంది ఎవరు కూడా ఇబ్బంది పడద్ది, రాష్ట్రంలో మీకు అమరావతి రెవెన్యూ ఎంప్లాయ్ చేసి అండగా ఉంటుందని చెప్పి అలాగే రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం అండగా ఉంటుంది అని చెప్పి మేము దీనిలో కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మరి రేపు మా గౌరవ రెవెన్యూ మంత్రి వాళ్ళ దగ్గరికి అలాగే సిసిఎల్ వారి దగ్గరికి కూడా వెళ్తాము. వెళ్ళి జేఏసీ తరఫున కలిసి ఈ నెలాఖరులోపు కనుక మా సమస్యలు పరిష్కరించకపోతే అవసరం 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం కూడా పిలుపునిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఎందుకంటే గత డిసెంబర్ నెలలో 19వ తారీఖున విఆర్ఏలు కానీ విఆర్ఓ సర్వేలు అందరూ కలిసి మేము రెవెన్యూ మంత్రి గారిని కలిసి మా సమస్యలపై మా ఇచ్చిన డిమాండ్స్ పై చర్యలు తీసుకోమని చెప్తే 24వ తారీఖు గౌరవ మంత్రి వర్యులు రాష్ట్ర సచివాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో చర్చించారు, కానీ ఇప్పుడు దాకా దాన్ని చర్చించిన విషయాల్లో అవుట్పుట్ రాలేదు, ఏం చేస్తారో కూడా చెప్పలేదు. అందువల్ల మా వాళ్ళు అందరూ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మేము దశలవారీ ఆందోళన కార్యక్రమం చేపట్టాలని భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ మా సమస్యలు కనుక పరిష్కరించకపోతే మేము ఎంతవరకు వెళ్ళి అయినా సరే ఉద్యమం చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాటం సాగిస్తామని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. రేపు గౌరవ మంత్రివర్యులు కూడా అలాగే సీసీఎల్ కూడా కలుస్తాం. కలిసిన తర్వాత అక్కడ రేపు 20వ తారీఖు నుంచి అవసరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తరఫున టూర్లు పాటించి 2వ తారీఖు నుంచి అవసరం అయితే మేము పెన్ డౌన్ కార్యక్రమం కూడా వెళ్ళి అవసరమైతే మా సమస్యలు పరిష్కరించకపోతే విజయవాడ కార్యక్రమం కూడా పెట్టి సమస్యలు పరిష్కారం పోరాడతామని చెప్పి ఈ సభకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.